వాస్తవంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సందర్భంలో అప్పుడున్న సిఐ శంకరయ్య ఫెయిల్ ఒకటేంటంటే, ఆ రోజున సక్రమంగా డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అక్కడ సాక్ష్యాలు తారుమారు చేసినప్పుడు అప్పుడే కేసులు పెట్టొచ్చు. ఎవరు తుడిచారు ఏంటి అన్నటువంటి. ఇంకోటి అక్కడ ఎవ్వడు గుండెపోటు అనలేదు. గుండెపోటు అన్నది ఇక్కడ విజయసాయిరెడ్డి దానికి కారణం. అంతకుముందే అతను చెప్పేశాడు. పెద్ద పుంకాన కథనాలు వచ్చేసి. ఫస్ట్ అక్కడ ఎర్రగంగిరెడ్డి ఆడిన జోదం. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఈ గ్యాంగ్ అంతా కలిసి ఆడిన జోదం వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి అనాలా, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం చేశారనాలా, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానమైనది ఏంటిది? డాక్యుమెంట్ మిస్సింగ్. ఏంటి ఆ డాక్యుమెంట్? సుధాసింగ్ దర్యాప్తులో చెప్పారు అది నోటరీ అన్నటువంటి. ఏంటి ఆ నోటరీ? తన ఆస్తి తన వారసుడైన అబ్బాయికి, ముస్లిం అమ్మాయిని చేసుకున్నది పుట్టిన అబ్బాయికి వారసత్వంగా సంక్రమించేటట్టు చేస్తూ ఇచ్చినటువంటి నోటరీ. ఆ పేపర్ కనిపించకుండా పోయింది. తన్ని ఆయన్ని చితక్కొట్టి ఆయన చేత చెప్పించి అది పట్టుకుపోయారు అనేదే కదా అక్కడ ఇష్యూ. అది పక్కకు పోయింది. లేకపోతే ఇప్పుడు మామూలుగా పొలిటికల్గా చేయడానికి జగన్కి అసలు ఈయన వివేకానంద రెడ్డి ప్రత్యర్థే కాదు. వివేకానంద రెడ్డి ఆఫ్టర్ ఆల్ జగన్ ముందు, జగన్ స్థాయి ముందు వెంటనే గబుక్కుని వచ్చేస్తారు. ఆయన అసలు ఆయనే ఇచ్చాడు ఎంపీ పదవి. ఇచ్చి ఉండొచ్చు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారికి ఇచ్చారు ఆ లెక్కనైతే పదవి. అది కాదు కదా బేసిక్గా. వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి పేరుతో బతుకుతుంటాడు. రాజశేఖర రెడ్డి కంటే అతీతుడేం కాదు ఆయన. రాజశేఖర రెడ్డి తరపున కేవీపీ రామచంద్రరావు ఒక రకం పనులు చేస్తే, వివేకానంద రెడ్డి ఇంకో రకం పనులు చేస్తాడు. సిన్సియర్, నిజాయితీగా పనిచేస్తాడు. ఆయనకున్న దుర్లక్షణాలు ఆయనకుంటాయి, ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి దుర్లక్షణం. బట్ వివేకానంద రెడ్డి తర్వాత తన కూతురు, తన అల్లుడు మాటిని రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్నే ఎదిరించాడు. జగన్ కుటుంబానికి దూరం అయ్యాడు కూతురు అల్లుడు మాట విని. లేకపోతే ఆయన కాంగ్రెస్లోనే ఎందుకున్నాడు? జగన్ బయటికి వెళ్ళిపోయాక కూడా జగన్ మీదనే పోటీ ఏంటి, విజయమ్మ మీదనే పోటీ ఏంటి? ఆయనే కదా చేసింది. తద్వారా కుటుంబంలో అప్పుడే చిచ్చు వచ్చేసింది. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ పని అయిపోయింది 2014లో. ఆ తర్వాత కదా జగన్ దగ్గరకు వచ్చింది. అదే కాంగ్రెస్ బలంగా ఉంటే వచ్చేవాడు ఆయన. కాబట్టి అదే మొక్కుంటుంది జగన్ దగ్గర ఫీలింగ్. అప్పటికి అవినాష్ రెడ్డిని జగన్ కడపకి సెట్ చేసుకొచ్చాడు. దాంతో ఆ తర్వాత ఏమైంది? ఎమ్మెల్సీ టికెట్ అడిగాడు, ఇచ్చాడు జగన్. కానీ ఓడగొట్టింది ఎవరు? బీటెక్ రవి గెలిచాడంటే, తెలుగుదేశం వాళ్ళు గెలిచారంటే ఎవరు ఓడగొట్టించారు? ఈ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళు సహకరించబట్టినే కదా ఓడింది ఆ రోజున. వాళ్ళ మనుషులే అక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. అంటే మరి వాళ్ళే వివేకానంద రెడ్డిని ఓడిస్తే అలాగే వాళ్ళ మధ్యన ఒక వైరం ఉంది. ఎందుకు? వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి తనని మళ్ళీ దగ్గరికి తీసుకోమంటాడు. తనని దగ్గరికి తీసుకోవడానికి జగన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి షర్మిల్ని, విజయమ్మని అడ్డం పెడుతున్నాడు ఆయన. కుటుంబంతో జోదం ఆడుతున్నాడు ఆయన. జగన్ దూరం పెట్టాడు. అది అక్కడ ఓపెన్ సీక్రెట్. జగన్కి ఆయన మర్డర్ చేస్తే ఎవరికైతే అందులో ఇంకోటప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, ఎవడన్నా ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు బాబాయిని మర్డర్ చేసి అయ్యా మీరు మమ్మల్ని పట్టుకెళ్ళి బొక్కలో పోయింది అని అడుగుతారా? అదొక చేతకాంతనం, తెలివి తక్కువతనంతో రాసే వార్తలు తప్ప ఇంకోటి. ఆయన చంపిస్తే ఎవరికి ప్రయోజనం ఉంటుంది అంటే జగన్కి నష్టం, జగన్కి ప్రయోజనం కోసం. ఎవడన్నా చంపించుకుని చంపితే నేరస్తుడు అవుతాడు, చంపిస్తే నిందితుడు అవుతాడు, చచ్చిపోతే సంపతే వస్తుంది. ఆ రోజున అప్పటికే కోర్టు కదా ఆదేశించింది మీరు ఎక్కువగా దీని గురించి మాట్లాడకండి తెలుగుదేశాన్ని. అయిపోయింది, సీన్ కట్ చేస్తే. తర్వాతన అవినాష్ రెడ్డి అన్నారు కొన్ని రోజులు. అవినాష్ రెడ్డి టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇచ్చింది జగన్ అయితే, ఆ టికెట్ కోసం వివేకానంద రెడ్డి మర్డర్ చేయించేది ఏంది అవినాష్ రెడ్డి? పోనీ ఆ రూట్లో చూసి లేదు, నడుస్తాం. ఓవరాల్గా ఆ రోజున ఈయన పర్సెప్షను అది వ్యక్తిగతమైనటువంటి గొడవే ఆ వ్యవహారం, అది రాజకీయంగా పులిమారు. ఇప్పుడు అందులో ఆ శంకరయ్య ఆ రోజున ఫెయిల్యూర్ ఏంటంటే సరిగ్గా రిపోర్ట్ చేయడంలో, ప్రభుత్వానికి చెప్పడంలో. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఆయన పాప ఆయన ఏమని చెప్పగలడు? చంద్రబాబు గారికి ఫోన్ చేసి సార్ ఇది చాలా పెద్ద ఇష్యూ సార్, మీరు మేనేజ్ చేసుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు అని చెప్పగలుగుతాడు? లేదు. సాక్ష్యాలు తారుమారు చేసినప్పుడు గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి. అదే కదా ఇప్పుడు జరిగినటువంటిది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేసి వివేకానంద రెడ్డి కేసులో ఆ శంకరెడ్డిని ఇప్పుడు డిస్మిస్ చేశారు. ఎందుకని? మొన్న ఈ మధ్యన చంద్రబాబు గారు సిబిఐ దర్యాప్తులో ఆ సిఐ కూడా నిందితుడు అంటే, నేను నిందితుని కాదండి సాక్ష్యం చెప్పారని నోటీస్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. ఒక సీఎంకి ఒక సిఐ
ఇదే అని అందుకని డిస్మిస్ చేశారు. నిలవదు సావదు డిస్మిస్. ఎందుకంటే డిపార్ట్మెంటల్ యాక్షన్లో ఇది తీసేయడము, జీతం తగ్గించడము, ఎక్స్ట్రా బెనిఫిట్ తగ్గించడం చేయగలరు కానీ డిస్మిస్ కుదరదు ఇలాంటి అంశాల మీద.